హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మన ఛానల్లో కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అసలు ఈ కంప్యూటర్ హార్డ్వేర్ క్లాసులు మీరు ఎందుకు వినాలి అంటే, ఫస్ట్ నేను చెప్పేటువంటి రీజన్ మీకు మంచి నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. దీనితో పాటుగా మీరు డబ్బుని మీరు సంపాదించుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాసులన్నీ కూడా మీరు వినడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది కంప్యూటర్ గురించి. దీని ద్వారా మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా సరే కంప్యూటర్ మీరు రిపేర్ చేసి మీరు అమౌంట్ అనేటువంటిది సంపాదించుకోవచ్చు. వీటితో పాటుగా మీరు ఏదన్నా కంప్యూటర్ షాప్లో పనిచేశారు అంటే ఒక 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు వాళ్ళ శాలరీ అయితే ఇస్తారు. అలానే మీకు ప్రాక్టీస్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మన కంప్యూటర్ చూడగానే ఏం కనిపిస్తుంది? మానిటర్, CPU, కీబోర్డ్, మౌస్, UPS, వెబ్ కెమెరా, ఇలా కొన్ని పార్ట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనం హార్డ్వేర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. దీని పేరు ఏం పేరు అంటే CPU అంటాం. కానీ దీని అసలు పేరు ఏంటి అంటే క్యాబిన్ లేదా క్యాబినెట్ అని చెప్పి పిలవాలి ఫ్రెండ్స్. అయితే ఈ క్యాబిన్ డోర్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేయగానే లోపల మనకి కొన్ని పార్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే ముందుగా మనం ఈ క్లాస్లో ఆ పార్ట్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ క్యాబిన్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేదల్లా మదర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం మదర్ బోర్డ్ అని చెప్పి పిలుస్తాం ఫ్రెండ్స్. మన రానున్న క్లాసులో ఈ మదర్ బోర్డ్ గురించి పూర్తిగా నేర్చుకుందాం, ఇంక్లూడింగ్ చిప్ లెవెల్ వరకు. ఓకేనా? నెక్స్ట్ మనకు కనిపించేది అలా వచ్చేటప్పటికి ఈ ఫ్యాన్ అన్నమాట. కనిపిస్తుంది కదా ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఏమంటామంటే CPU కూలింగ్ ఫ్యాన్ అంటాం. మనకు లోపల CPU ఉంటుందన్న విషయం మనందరూ తెలిసింది కదా. దానికి ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట CPU. అది ఎక్కువ హీట్ అవ్వకుండా ఈ కూలింగ్ ఫ్యాన్ అనేటువంటిది CPUని కూల్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అల్యూమినియం అన్నమాట. అల్యూమినియం అనేటువంటిది హీట్ని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుని కూలింగ్ అనేటువంటి చేస్తుందని మనందరికీ కూడా తెలుసు కదా. నెక్స్ట్ వచ్చి మనకి CPU. దీన్ని మనం CPU అంటాం. దీన్ని క్యాబిన్ అని పిలవాలి. CPU మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా? దీన్ని మనకి CPU అని చెప్పి దీన్ని మనం పిలవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ర్యామ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ర్యామ్ అన్నమాట. ఈ ర్యామ్లో మనకి 5 జనరేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో దీని గురించి సపరేట్ క్లాస్ అయితే నేర్చుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి హార్డ్ డిస్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనకి హార్డ్ డిస్క్ అంటారు. దీంట్లోనే నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు మనకి SSD. ప్రజెంట్ నా దగ్గర SSD అవైలబుల్గా లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ కార్డ్స్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ SSD ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? ఫ్యూచర్ క్లాస్లో ఈ యొక్క హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దీన్ని మీకు ఓపెన్ చేసి లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేటువంటిది కూడా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి CD డ్రైవ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది CD డ్రైవ్ అన్నమాట, ఆర్ DVD డ్రైవ్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. అలానే మన ఫ్యూచర్ క్లాస్లో దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా రన్ అవుతుంది అనేటువంటిది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి SMPS కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని SMPS అని చెప్పి పిలుస్తారు అన్నమాట. SMPS అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. దీని యొక్క పని ఏమిటి అంటే కరెంట్ అనేటువంటి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటుంది కదా, ఆ హెచ్చుతగ్గుల్ని నియంత్రించి సమానమైనటువంటి వోల్ట్స్ని మన యొక్క మదర్ బోర్డ్కి పంపించడమే దీని యొక్క పని మాట ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత మనం చూడవలసింది ఏంటి అంటే ఈ వైర్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఏమని పిలవాలి అంటే సాటా కేబుల్ అని చెప్పి పిలవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి ID కేబుల్ అంటే ఎలా ఉంటుంది అంటే బద్దలాగా ఉంటుంది మనకి. కావాలి మీకు ఇక్కడ కార్డ్స్ రూపంలో చూపిస్తాను, దాన్ని చూడండి. అది మనకి ID కేబుల్ అనేటువంటిది పూర్వం రోజుల్లో యూజ్ చేసేవారు. ప్రజెంట్ అందరం కూడా సాటా కేబుల్నే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకి సాటా కేబుల్ అని చెప్పి అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం సాటా కేబుల్ అనే పిలుస్తాం. అయితే దీన్ని మనం దేనికి ఉపయోగిస్తాము అంటే ఏదైతే CD DVD డ్రైవ్ ఉందో దీని నుండి మన మదర్ బోర్డుకి కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. ఈ రెడ్ కలర్ సాటా వైర్ వచ్చినప్పుడు మనకి హార్డ్ డిస్క్ నుండి మన మదర్ బోర్డుకి కనెక్షన్ ఇవ్వడానికి అయితే దీన్ని ఉపయోగిస్తాం. ఈ రెండు కూడా మనకి ఓన్లీ డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చినప్పటికి పవర్ కార్డ్స్ అన్నమాట. ఇవి మనకి పవర్ కార్డ్స్. ఇందులో మనకి ఈ టైప్ ఉన్నాయి కదా వైర్స్. ఈ వైర్స్ని మనం VGA పిన్స్ అని చెప్పి పిలుస్తాం ఫ్రెండ్స్. VGA. ఓకేనా? దీన్ని మనం VGA పిన్స్ అని చెప్పి పిలుస్తాం. అయితే ప్రజెంట్ వచ్చేటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా HDMI పిన్నులతోనే వస్తున్నాయి. అయితే మనం VGA పిన్నులతో కూడా చాలా వరకు కంప్యూటర్స్ అయితే వస్తూనే ఉన్నాయి, అవి అయితే ఆగలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు కనిపిస్తుంది కదా, ఈ మిగతా వైర్లు వచ్చేటప్పటికి 2 వైర్లు కూడా మనకి పవర్ కార్డ్స్ అన్నమాట. ఒక పవర్ కార్డ్ వచ్చినప్పటికి మనకి మన ఏదైతే CPU ఉందో అంటే ఇదైతే క్యాబిన్ ఉందో ఈ క్యాబిన్ దగ్గర మనకి SMPS ఉంది కదా, SMPSకి ఇస్తాము.
ఇంకో పవర్ కార్డ్ వచ్చేటప్పటికి మన మానిటర్ ఉంది కదా, మానిటర్ బ్యాక్ సైడ్కి అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా కంప్యూటర్లో ఉండేటువంటి అంటే మన క్యాబిన్లో ఉండేటువంటి పార్ట్స్ ఏమేంటి అనేది. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఏదైతే మన మదర్ బోర్డు ఉందో ఈ మదర్ బోర్డులో ఉన్నటువంటి ఈ వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడితో నేను ఈ వీడియోని ముగించేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మదర్ బోర్డు గురించి, ఆ వీడియోని కనుక మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ మాత్రం చెయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.